ఓం శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. వేదము అనేక విషయాలను చెప్పింది. మానవుడు ఇలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా అహంకారం పనికిరాదు. అహంకారం వలన అనేక నష్టాలు ఉన్నాయి. తనకే కాకుండా ఆ సమాజానికి కూడా నష్టాలు వస్తాయి. అహంకారం అనేది ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడిపోయినటువంటి వాళ్ళు తననే కాక తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. ఈ అహంకారం ఉన్నటువంటి వాళ్ళు అహమేవ కర్త అంటారు. అహమేవ కర్త అంటే నేనే కర్తను, దీనికి నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, ఇలా చెప్పుకుంటూ వస్తుంటాడు. వాస్తవానికి అహంకారం అనేటువంటిది ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటిది మూఢత్వం. అందుకనే గీతలో చెప్పాడు, అహంకార విమూఢాత్మ. అహంకారం ఉన్నటువంటి మూఢుడుట ఇతనుట కర్తాహమిహ మన్యతే, అన్నిటికీ వీటన్నిటి కర్తను నేను అంటుంటాట. ఇది గీతలో చెప్పినటువంటి విషయం. కానీ ఆ గుణములు త్రిగుణములు ఉంటాయి. ఆ త్రిగుణములు పనిచేయించుతూ ఉంటుంటాయి ఈ మనిషి చేత. అందులో తమో గుణం అధికంగా ఉన్నదనుకోండి, తమో గుణం అధికంగా ఉంటే అహంకారము అజ్ఞానంలో ఉంటాడు. అందుకని ఆ తమో గుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే రాక్షసులు అంటారు. అనగా రాక్షసులు చేసే పని ఏమిటయ్యా అని అంటే అన్ని హింసాత్మకమైన కర్మలు, సమాజ వ్యతిరేకమైనటువంటివి చేస్తుంటారు. ఇది సహజంగా అహంకారం వలన వస్తుంటాయి. అయితే ఈ అహంకారము మూడు విధములుగా ఉంటుంది. ఒకటి వంశము వలన వస్తుంది, రెండు ఐశ్వర్యం అంటే సంపద వలన వస్తుంది, మూడోది విద్య వలన కూడా వస్తుంటుంది. ఈ మూడు విధాలుగా వస్తుంటుంది. అనగా గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అందువలన వస్తుంది. అలానే సంపదలు. ఇట్లా మనకు ఉదాహరణ చెప్పుకోవాలంటే రామాయణంలో రావణాసురుడు ఇటువంటి వాడు. ఆయనకి విద్య ఉన్నది, గొప్ప వంశం ఉన్నది, గొప్ప సంపద ఉన్నది. ఆయనకున్నన్ని ఈ లక్షణాలు ఎవరికీ లేవు. అంతటి గొప్పవాడు. కానీ ఇంతటి గొప్పవాడైనా కానీ అసురత్వం, రాక్షసత్వం ఉండిపోయింది. అదే అహంకారం. ఆ అహంకారం వలన ఎంత నష్టం వచ్చింది. తనే కాకుండా తనకున్నటువంటి వాళ్ళందరూ కూడా బలి అయిపోయినారు. ఆ అహంకారం వలన అధర్మాన్ని పాటించాడు. మరి అదే వంశంలో పుట్టినటువంటి వాడు, అదే సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అటువంటి వాడు ఉన్నటువంటి వాడు విభీషణుడు ఉన్నాడు. మరి విభీషణుడు అహంకారం లేదు. విభీషణుడు పరమాత్మను దర్శనం చేసుకొని పరమాత్మను శరణు వేడి ఆయన రక్షణ పొందాడు. చూడండి ఎంత విశేషం. అనగా ఈ మూడు గొప్ప విశేషాలుంటే వాటిని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడే గొప్పవాడు. వంశము, సంపద, విద్య, వీటిని సద్వినియోగం చేసుకున్నాడు విభీషణుడు. మరి రావణాసురుడేమో వ్యతిరేకం. ఇవి కలిగినప్పుడు అహంకారం లేకుండా సమాజానికి ఉపయోగపడేటట్లుగా తాను ఉద్ధరించడమే కాక సమాజాన్ని ఉద్ధరించేటట్టు ఉండాలి. ఇంకా చెప్పుకోవాలంటే భాగవతంలో కూడా భాగవతం భక్తితత్వాన్ని చెబుతుంటుంది. అయితే అందులో కూడా గొప్ప విశేషాలు ఉన్నాయి. ఉదాహరణకి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు చరిత్ర చూస్తుంటే హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే నేనే కర్తని, నేనే ఈ సమస్త లోకాలన్నిటికీ, కాబట్టి హిరణ్యకశిపాయ నమః అనండి అని అంటాడు. కానీ ప్రహ్లాదుడు ఏమంటాడు, అయ్యా పరమాత్మ ఉన్నాడండి, అందరికీ నారాయణాయ నమః అంటారు. ఇక్కడే తేడా వచ్చింది. అనగా ఆ తమో గుణము ఉన్నటువంటి హిరణ్యకశిపుడు ఎలా ప్రవర్తించాడనంటే ఎంతటి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. చివరికి ఏమైనది, అహంకారం చివరికి తనను తాను నాశనం చేసుకున్నది. అందుకనే అహంకారం అనేటువంటిది పనికిరాదు అని మనకు వేదాలు చెబుతున్నాయి. అహంకారం లేకుండా నా అహంకర్త, నేను వీటికి కర్తను కాదు, నేను కేవలం ఒక ఈ మానవుణ్ణి మనకు
ఈ వేదం చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాళ్ళమే కానీ వీటన్నిటికీ కర్త అనేటువంటిది నేను మాత్రం కాదు. అందుకనే గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని చెప్పాడు. హే అర్జున, నీవు నిమిత్త మాత్రుడివేనయ్యా, అంతా నడుపుతున్నదంతా నేను చేస్తున్నాను, కర్తని నేను అనుకుంటావేమో కాదు, అంతా పరమాత్మయే జరుగుతూ ఉంటుంటాడు. అంతేగాని నేను చేస్తున్నాను, నా వల్ల గొప్పతనం నా వల్ల అని అనుకుంటామేమో, అది అసలు కానే కాదు, అంత పరమాత్మయే. అందుకని లోకల్లో కూడా ఇప్పుడు కూడా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే నిమిత్త మాత్రులమండి మనము, అంతేగాని అంతా పరమాత్మయే చేస్తున్నాడు అని అహంకారం లేకుండా ఆ సజ్జనులు మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని అహంకారాన్ని వదిలేసేయాలి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. అహంకారం అనేటువంటిది దేవతలకు కూడా ఒక సందర్భంలో వచ్చింది. ఎందుకంటే వచ్చింది, ఏదైనా విజయాలు కలిగినప్పుడు నేనే సాధించాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో చూస్తుంటే విజయాలు పలు రంగాల్లో జరుగుతుంటాయి. బాగా గొప్పగా విజయం సాధించాడండి, ఆ సాధించడానికి నేను ఎంతో కష్టపడ్డాను, నేనెంతో ఇది చేశాను అని చెప్పుకుంటూ విజయం సాధించానండి అని చెప్పుకుంటుంటారు లోకంలో సహజంగా. కానీ అది కాదు, ఇదంతా ఏమిటనమాట, పరమాత్మ నడుపుతున్నటువంటి విశేషము. వేదంలో అంటే కేనోపనిషత్తులో ఉన్నది ఒక విశేషం. ఏమిటంటే దేవతలకి రాక్షసులకి ఎల్లప్పుడూ యుద్ధమే. ఒకసారి దేవతలు గెలుస్తుంటారు, ఒకసారి రాక్షసులు గెలుస్తుంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయినారు. దేవతల యొక్క గర్వం ఎంతవరకు వచ్చిందనంటే ఈ దేవతలు ఒక చోట చేరారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు ఇట్లా ఉన్నారుగా, వరుణుడు, ఇట్లా దేవతలు అనేక మంది అందరూ ఒక చోట చేరి మనం రాక్షసులు జయించాము, రాక్షసులు పారిపోయినారు, మనం చాలా గొప్ప బలవంతులము అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే గొప్పవాళ్ళం మనమని. ఆ సందర్భంలో వాళ్ళకి కొంచెం దూరంలోనే ఒక అద్భుత శక్తి ప్రత్యక్షమైంది. తెల్లగా ఒక అద్భుత శక్తి అనంటే పరమాత్మ అనండి, ఒక రూపం అనండి, ఒక యక్షిణి అనండి, పరమాత్మ ఏవైనా సరే ఒక అద్భుత శక్తి అక్కడ వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఏమనుంటుందనంటే, మీలో ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు వాళ్ళు రండి అని అంటే మొట్టమొదట అగ్నిదేవుడు వెళ్ళాడు. అగ్నిదేవుడు ఆ అద్భుత శక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరు అని ఆ శక్తి అంటే నేను అగ్నిదేవుడిని అని చెబుతాను. ఏం చేస్తావు అని అంటాడు. నేను ఎంతటి వాటినైనా సరే దహనం చేసేస్తా, మసి బూడిద చేసేస్తాను, నా శక్తి చాలా గొప్పది అని అగ్నిదేవుడు అంటాడు. అయితే ఇదిగో ఇక్కడ గడ్డి పరక ఉంది కదా, ఈ గడ్డి పరకను తగలబెట్టు చూద్దాం. సరే, ఆయన తన యొక్క శక్తి ఏదో ప్రయోగిస్తే గడ్డి పరకని ఏమాత్రం తగలబెట్టలేక చివరికి తల వంచుకొని ఇక నెమ్మదిగా వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయినాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాయుదేవుడు ఉన్నాడు. ఆ వాయుదేవుడు వచ్చాడు. నువ్వు ఎవరివి అన్నాడు. నేను వాయుదేవుడిని అన్నాడు. ఏం చేస్తుంటావు అని అంటే, నేను ఎంతటి వాడినా సరే గాలిలో ఎగరగొట్టేసేసి ఎంత దూరమైనా పడేస్తాను, నా యొక్క గొప్ప శక్తి ఇది అని ఆయన గొప్పదనం చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ గడ్డి పరక ఉంది కదా, ఈ గడ్డి పరకను కదిలించు అని అంటే ఆ గడ్డి పరకను కదిలించడానికి ఆయన తన యొక్క శక్తి అంతా ప్రయోగించాడు. శక్తి అంతా ప్రయోగిస్తే గడ్డి పరక ఏమాత్రము ఇంకించిత్తు కూడా కదలలేదు. ఇక తల ఉంచుకొని వెనక్కి తిరిగిపోయాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఏం చేశాడు, వీళ్ళిద్దరూ కూడా ఏమి ఓడిపోయినారు, ఇది ఏమిటో తెలుసుకుందాము ఈ అద్భుత శక్తి అని ఆ అద్భుత శక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అప్పుడు అద్భుత శక్తి, మీరు జయించామని అనుకుంటున్నారేమో ఆ రాక్షసుల్ని, గొప్పగా అహంకారంతో చెబుతున్నారు, అది కాదయ్యా, ఇదంతా చేస్తున్నదంతా అద్భుత శక్తి పరమాత్మనేటువంటి నేనేను అంతా చేస్తున్నాను, ఇది తెలుసుకోండి అని అన్నాడు. అని అంటే అప్పుడు ఇంద్రుడు తెలుసుకొని మనం నిమిత్త మాత్రులమేనని నమస్కారం చేసి అందరికీ చెప్పి, మనం అందరం కూడా నిమిత్త మాత్రులమేను, ఆ పరమాత్మయే అంతా నడుపుతూ ఉంటుంటాడు,
మనకు అహంకారం పనికిరాదు అని చెప్పాడు. అని ఆ విధంగా మనకు ఈ కథలో కేన ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక విశేషం, ధ్వనిగర్భితమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే నిజంగా ఆ దేవతలు ఉన్నారా ఇది అనేటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకుంటే సరే, దానికి ఒక సమాధానం చెక్కకపోయినా పక్కన పెట్టేసేసుకుందాం. అసలు అర్థం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు ఉన్నాయే, ఈ ఇంద్రియములకు కొన్ని శక్తులు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ఇట్లా పంచేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ పంచేంద్రియాలకు శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ దేనికి అనుసంధానమై ఉన్నాయి అంటే మనస్సుకి అనుసంధానమై ఉన్నాయి. మనస్సు దేనికి అనుసంధానమై ఉన్నది? బుద్ధికి అనుసంధానమై ఉన్నది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది చూస్తూ ఉంటుంటుంది, అనగా ఈ కళ్ళతోటి చూస్తూ ఉంటుంది, అంతా తెలుసుకుంటూ ఉంటుంది, తర్వాత బుద్ధికి పంపిస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కానీ అక్కడ ఏమిటనమాట, ఇవి పెడదారి పట్టకుండా ఈ మనస్సు, బుద్ధులు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క విశేషాలేను. పరమాత్మ అనేటువంటి వాడు మనలో ఒకడు ఉన్నాడు. ఆ పరమాత్మ అనేటువంటి వాడు లోపల ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మని మనం తెలుసుకొని మనం ఆ పరమాత్మే అద్భుత శక్తి, ఆ పరమాత్మని సేవించాలి, మనం గొప్ప కాదు అని ఈ విధంగా ఈ ఇంద్రియ శక్తులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ మానవుడు తన మనసుతో తెలుసుకోవాలి. ఇది అట్లనే ఒకసారి ఈ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, చెవులు, మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, ఇవి కూడా ఒకసారి నేను గొప్ప అని అహంకారంతో పడ్డాయి. కళ్ళేమో నేను గొప్ప, నేను లేకపోతే అసలు వీడు మనిషి చూస్తాడా, చెవులేమో నేను లేకపోతే అసలు వింటాడా వీడు, నేను గొప్ప అని అహంకారం చూపిస్తున్నాయి. అహంకారం చూపిస్తూ అవన్నీ పోటీపడి చెవులున్నాయి, నేను లేకపోతే వీడు ఎట్లా వింటాడు, ఎట్లా జరుగుతుంది అని చెవులు బయటికి పోయినాయిట. కానీ వాడు నడుస్తూనే ఉన్నట్ట, వాడు వినకపోయినా కానీ నడుస్తున్నాడు, జీవనం సరిగిపోతున్నది. అరే నేను లేకపోయినా వీడు హాయిగానే ఉన్నాడే అని చెవులు మళ్ళీ లోపలికి వచ్చేసినాయిట. కాబట్టి నేను ఓడిపోయినాను. అలానే కళ్ళు, నేను లేకపోతే వీడు ఎట్లా చూస్తాడు అని అహంకారంతో కళ్ళు బయటికి పోయినాయిట. అంటే శక్తి బయటికి పోయిందని ఈ శక్తులు. కానీ గుడ్డివాడు లోకంలో తిరుగుతూనే ఉన్నాడు కదా, అట్లయితే నేను కూడా కాదని వెనక్కి వచ్చింది. ఈ ఇంద్రియాలు పోటీపడి అహంకారంతో నేను గొప్ప అని ఈ విధంగా తగులాడుకుంటూ కూర్చున్నాయి. అప్పుడు ప్రాణదేవత అన్నదిట, నేను మీరందరి యొక్క తగులను చూస్తున్నాను, కాబట్టి ఎందుకులే నేను వెళ్ళిపోతానులే ఈ శరీరంలో నుంచి అని అన్నదిట. ప్రాణం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మం. ప్రాణో బ్రహ్మ, ఆ ప్రాణం. వెళ్ళిపోతాననేటప్పటికల్లా ఈ ఇంద్రియాలన్నీ కూడా కాళ్ళ మీద పడి, ఆ ప్రాణం కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు వెళ్ళవాకు, ఇప్పుడు తెలుసుకున్నాము మా అహంకారం పోయింది, నీవు ఉండటం వలననే మేము పనిచేస్తున్నాము, లేకపోతే ఇలా. అట్లనే ఒక రాజుగారో లేకపోతే ఒక అధికారో ఉన్నాడు అనుకోండి, ఆయన ఉంటేనే కదా వీళ్ళందరూ పనిచేసేది, మా గొప్పతనం అని కాదు కదా. అట్లనే మనలో ఒక విశేషమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని తెలుసుకోండి, ఆ శక్తే పరమాత్మ, అంతేగాని అహంకారం పనికిరాదు. కాబట్టి అహంకారం లేకుండా జీవనం సాగించాలి అని అంటే ధ్యానం కావాలి. ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటయ్యానంటే పరమాత్మ ధ్యానం. అందుకనే అహంకారానికి సూచకంగా ఏం చెబుతారంటే మన 5 వేళ్లలో ఉన్నటువంటి తర్జనీ వేలున్నది, ఇది అహంకారానికి సూచన. జాగ్రత్తగా అర్థం చేసి, జాగ్రత్త. అహంకారం, ఈ అహంకారం అనేటువంటి తర్జనీ వేలున్నదే, దీన్ని బ్రహ్మమునకు తాకించాలి. అంగుష్టానికి, అంగుష్టం అంటే బొటనవ్రేలు, ఆ బొటనవ్రేలు తాకిస్తే అనగా అహంకారాన్ని తీసివేయటం అనమాట. అహంకారం అని ఇలా ఉన్నటువంటి దాన్ని వంగితే ఇలా వంగితే చివరికి ఏమైంది? చిన్ముద్ర. ఇది చిన్ముద్ర, జ్ఞానముద్ర అనగా అర్థం అహంకారాన్ని వదిలేశాను, ఆ బ్రహ్మాన్ని తాకంగానే అహంకారాన్ని పోయింది, నాకు జ్ఞానం కలిగింది. కాబట్టి జ్ఞానం కలిగింది కాబట్టి ఆ పరమాత్మ ధ్యానమునందు ఉండి ఆ పరమాత్మను సేవించుకుంటాను అని అర్థం.
అసలు జ్ఞానముద్రని లేక చిన్ముద్ర అని అర్థం. దీన్ని గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో ధ్యాన యోగంలో చెప్పారు. కాబట్టి పరమాత్మ ధ్యానం నందు ఉన్నటువంటి వాడికి అహంకారం ఉండదు. అహంకారం గనక ఉన్నంటే తనను తాను పతితుడే కాకుండా అనగా కింద అధోగతే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పోతారు. ఇదే మనకు పురాణాల్లో చెప్పినటువంటి రాక్షస యొక్క లక్షణం. అహంకారం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. అహంకారం అనేటువంటిది మానవుణ్ణి పతనం చేసేటువంటిది. ఇది ఒక రాక్షస లక్షణం ఇది. అందుకని అహంకారం లేకుండా ప్రశాంత చిత్తముతోటి ఉండాలి. ఏవైనా సాధించినప్పుడు ఆ సాధనకి నేను కేవలం నిమిత్త మాత్రం నేను, అంతేగాని నా వలన అయినది, నేను చేశాను నా వలన అయినది అనేటువంటి విశేషాలు అసలు రాకూడదు అనేటువంటి విషయం మనకు ఇందులో చెప్తున్నటువంటి గొప్ప విశేషాలు అన్నమాట. అట్లనే మనకు ఇంకా పురాణాలలో కూడా అనేక విశేషాల్లో కూడా అహంకారం పనికిరాదు అనేటువంటిది చెబుతుంది. అహంకారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? రాక్షస లక్షణములు ఉన్నటువంటి వాళ్ళు అహంకారము. అది ఒక రాక్షస లక్షణం. అనగా రాక్షస అనేటప్పటికి వెంటనే ఏమని అర్థం చేసుకుంటారంటే చెడు అని అర్థం. అందుకనే అహంకారం పోవాలి. అందుకనే అహంకారం అనేటువంటిది ఒక చెడు. అది అసతోమా సద్గమయ, అసతోమా సద్గమయ. అసత్తు అంటే చెడు అని అర్థం. ఇక్కడ అసత్ చెడు లేక అజ్ఞానము. అజ్ఞానము నుండి నన్ను బయటికి పంపించేసేయి. అహంకారం ఉన్నవాడు అలా భావించడు, అంతా నేనే అనుకుంటాడు. కాబట్టి ప్రతి వాళ్ళు నేను అజ్ఞానం అనేటువంటి దానిలో ఉన్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోవాలి అనగా అజ్ఞానం నుంచి బయటికి రావాలి. అజ్ఞానం మనకు తెలియనటువంటి విషయం మనం చూసి అదంతా అజ్ఞానమే. మనకు తెలియని విషయం ఏమిటయ్యా అంటే జ్ఞానము అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మను గురించి మనకు తెలియకపోవటమే అది అజ్ఞానం. ఈ పరమాత్మయే సమస్తానికి కూడా కర్త. నీవు కర్త కాదు, నీవు నాహం కర్త అని అనుకోవాలి. కాబట్టి అసత్తు నుండి అసతోమ సద్గమయ, అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళిపో. అసత్తులోంచి సత్తులోకి, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వెళ్ళిపో, లేక చెడులో నుంచి మంచికి వెళ్ళిపో. తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అనగా చీకటి. ఈ చీకటి ఏమిటి అంటే అజ్ఞానం అనే చీకటి. అజ్ఞానం అనే చీకటి నుండి జ్యోతి వెలుగు, జ్యోతిలోకి వెళ్ళిపో. అలా చేసుకో. అనగా ఏమి మరి ఎట్లా అవుతుంది మరి దీనికి? మరి ఒక్కసారి ఊరిక అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అనుకుంటే సరిపోతుందా? కాదు. ఏం చేయాలి అనంటే గురువు గారిని ఆశ్రయించాలి, సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించి జ్ఞానం గనక పొందినప్పుడు అప్పుడు జరుగుతాయి ఇవన్నీ. అప్పుడు క్రమంగా అజ్ఞానం తొలగిపోయింది, అజ్ఞానం అనే చీకటి వెడిగిపోయింది. ఇప్పుడు తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు పోయింది. ఇప్పుడు మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళి. మృత్యువు అంటే అర్థం ఏమిటి? సహజంగా మరణము అని అనుకుంటారు. మరణం అంటే అసలు అర్థం ఏమిటి? పునర్జన్మ అని అర్థం. మరణం అంటే పునర్జన్మ అని అదే గీతలో చెప్పాడనమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని చెప్పాడు. అనగా మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, పుట్టినటువంటి వాళ్ళు మళ్ళా మరణిస్తాడు. ఇదొక చక్రం, జనన మరణ చక్రంలో ముడిపోతాడు. ఈ చక్రంలో పడడు. అది మృత్యోర్మా అమృతంగమయ, అమృతత్వంలోకి తీసుకెళ్ళు. అమృతత్వం అంటే మోక్షము. మోక్షము అని అంటే అర్థము పరమాత్మలో లీనం కావటము అని అర్థం. అయితే ఈ 3 సూక్తులు వచనాలు మనకు బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నాయి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, అలానే మృత్యోర్మా అమృతంగమయ. ఇవి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఇవి. అందుకని ఆ గురువు గారిని, సద్గురువుల్ని వెతుక్కొని ఆ గురువుల్ని ఆశ్రయించి ఆయన దగ్గరికి చేరి తెలుసుకో. ఆ తెలుసుకుంటే తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అప్పుడు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానం కలిగినప్పుడు నీలో అజ్ఞానం అనేటువంటి పోతుంది. అజ్ఞానం అనేటువంటిది అహంకారము. అహంకారం మంచు మాదిరిగా కరిగిపోతుంది. ఆ కరిగిపోయినప్పుడు నీలో ఉన్న పరమాత్మ అద్భుత శక్తిని దర్శించగలుగుతావు. కాబట్టి ఈ జీవనవేదం కార్యక్రమంలో ఈ విధంగా అర్థం చేసుకొని ఆ గురువుల్ని సద్గురువుల్ని ఆశ్రయించుకొని జ్ఞాన సంపాదన పొంది ఆ విధంగా జ్ఞాన సంపద్యుక్తులై అందరూ కూడా ఆ పరమాత్మ దర్శనం చేసుకుందురుగాక అని ఈ సందర్భంలో అందరినీ కోరుతూ, అహంకారం ఏమాత్రం చోటు చేరనివ్వకుండా మన మనస్సులోకి అహంకారం ఏమీ రానివ్వకుండా, అనగా ఏదైనా విజయవంతములు జరిగినప్పుడు ఇదంతా పరమాత్మ యొక్క గొప్పతనమేను, నేనేం కాదు, నా అహంకర్త అని అనుకుంటూ ఆ వేదం చెప్పినట్టుగా నడుస్తూ మన జీవన విధానంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చి మంచి వెలుగుబాటులో ప్రయాణించాలని అందరినీ ఈ సందర్భంలో కోరుతున్నాను. శుభం భూయాత్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.